భోగి పండుగ. ఒరే పిల్లలు, భోగి మంటలు సిద్ధంగా ఉన్నాయి, రండిరా. అసలు భోగి అంటే ఏమిటమ్మా? చెప్తాను వినండి. సంక్రాంతి పండుగకు సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి రావడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంటే సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించమని భోగి మంటలు వేస్తారు. ఇంటిలోని పాత వస్తువులు తెచ్చి ఈ భోగి మంటల్లో వేస్తారు. అంటే మనలోని పాతతనాలను వదిలి కొత్త ఆలోచనతో శ్రీకారం చుట్టాలని అర్థం. ఇంతకీ ఉత్తరయానం దక్షిణయానం అంటే ఏమిటో తెలుసా నాన్న? లేదమ్మా. అదే మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారే. ఉత్తరం అంటే నార్త్, దక్షిణం అంటే సౌత్. పిల్లలు కాస్త దూరంగా ఉండండి, లేకపోతే హానికరం. అమ్మ రా అమ్మ, ముగ్గులు వేద్దా. అలాగేనమ్మా, కానీ నువ్వు ముగ్గు వేయి, నేను రంగులు వేస్తా. సరే తల్లి. అసలు రోగిలలో ముగ్గులు ఎందుకు వేస్తారన్నా? లోగిళ్లలో ముగ్గులు వేసి భూమాతని పూజించడం మన సాంప్రదాయం. ఈ ముగ్గు అంతేకాక ఈ ముగ్గులు మన మనసుకి సంతోషాన్ని కూడా ఇస్తాయి. ఇందులో దాగి ఉన్న విషయం ఏమిటంటే బియ్యం పిండిని మరియు ముగ్గును కలిపి వేయడంతో దానిని తినడానికి సూక్ష్మజీవులు మరియు చీమలు వస్తాయి. అంటే సృష్టిలోన ఉన్న ప్రతి జీవి మీద దయగుణం ఉండాలని అర్థం తల్లి. ముగ్గు చాలా చక్కగా వచ్చింది కదా తల్లి. అవునమ్మా. సరే రా గొబ్బెమ్మను పెడదాం. గొబ్బెమ్మల అంటే ఏమిటమ్మా? ఆవు పేడలో సూక్ష్మక్రిములను నశించే శక్తి ఉంది. అందుకే ఈ నెల రోజుల పాటు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మను పెడతారు. ఇలా చేయడం వల్ల వాతావరణం కూడా శుద్ధి అవుతుంది తల్లి. ఓకే అమ్మా. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండ నెయ్యకు గొబ్బిళ్ళు
హరి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా రామ దశరథ రామ గోవింద జై ఆంజనేయ గోవింద హరి రామ దశరథ రామ గోవింద జై ఆంజనేయ గోవింద హరి శ్రీమద్ రమణ గోవిందో హరి హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి వీరు హరినామ సంగీతము చేస్తూ ఒక చేతిలో చిరతలు మరొక చేతిలో తంబూర ముట్టిపై 3 నామాలు తలపై అక్షయ పాత్రతో కనిపిస్తారు. వారి పాత్రలో బియ్యం పోస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సాయంలో వీరి సందడి ఎక్కువగా ఉంటుంది. వారు పేద కీర్తనను బట్టిని లోకంలో అందరూ సమమైన జాతికి ఎప్పుడు సందేశాన్ని ఇస్తాయి. తల్లి గంగరెద్దు వాళ్ళం వచ్చామమ్మా, అమ్మ తల్లి గంగరెద్దు వాళ్ళం వచ్చామమ్మా. డుడు బసవన్న అయ్యగారికి దండ పెట్టు, అమ్మగారికి దండ పెట్టు. లక్ష్మీగల తల్లివే తల్లి గొడ్డు గోద పిల్లలు పాపలతో చల్లంగా ఉంటావే తల్లి. ప్రతి ఏటా నీకు మంచి పంటలు పండి మంచి సంపద కలగాలి తల్లి. నీ కొడుకు ఉద్యోగంలో లక్షలు సంపాదించాలి తల్లి. నీ మనవడు మనవరాలు పై చదువులే తల్లి. అమ్మ సంక్రాంతి పండగ వచ్చింది, ఏమైనా దయ చూపండమ్మా, చల్లగా ఉండవో తల్లి. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు సోది చెప్తానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనది లేనట్టు చెప్తా, జరగబోయి చెప్తా, జరిగేది చెప్తానే తల్లి. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఓ సోదమ్మ ఇటు రామ్మ, నేను సోది చెప్పించుకుంటాను. సరే నేను సోది చెప్పించుకుంటాను, కానీ నువ్వు ఏం తీసుకుంటావో చెప్పు. నాకు డబ్బులు వద్దే తల్లి, నాకు కొన్ని శతక పుస్తకాలు ఇస్తే చాలే తల్లి. అదేంటే అందరూ డబ్బులో బియ్యం అడుగుతారు, నువ్వు శతక పుస్తకాలు అడుగుతున్నావేంటి? నేను ఆ సరస్వతి దేవి ముద్దు బిడ్డనే తల్లి. నా మాతృభాషను నేనే గౌరవించుకుంటానే తల్లి. సరే ఇదిగో తీసుకో. సరే నువ్వు మా బడికి
పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కొమరల్ల మల్లన్న పలుకు. ఇది నా మాట కాదే తల్లి, ఆ తల్లి మాట. అక్కడ పెద్దమ్మలు పెద్దయ్యలు మిమ్మల్ని వాళ్ళ పిల్లలక్క చూసుకుంటారే తల్లి. చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తారే తల్లి. వారి పాటలలో నడిచి మీ బతుకులు